ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితంలో ఈరోజు మనం కాపాడుకోవాల్సినవి ఏంటో కొన్ని తెలుసుకుందాం. క్రైస్తవ జీవితం యుద్ధ ప్రయాణం లాంటిది. అంటే జీవిస్తున్న మన జీవితంలో ఈ ప్రయాణపు యుద్ధంలో మన మనస్సుకి, మన హృదయానికి, మన విశ్వాసానికి, మన ఆత్మీయ జీవితానికి ఎన్నో దాడులు జరుగుతాయి. కాపాడుకోవడం అంటే కేవలం పాపం నుండి దూరంగా ఉండటం కాదు. ఇది ఒక ఆత్మీయ క్రమశిక్షణ. మనం కాపాడుకోవాల్సిన దాంట్లో ఒకటి. సామెతలు 4:23లో చూస్తే, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అంటే చూడండి, హృదయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఇది జీవమునకు మూలం. ఈ హృదయం నుంచే మంచి, చెడు వస్తాయి. అంటే మన హృదయంలో గర్వం, ఈర్ష్య, అసూయ, కోపం, పాపం ఇవి ఉండకూడదు. అలాంటి ఆలోచనలు రాకుండా హృదయపు ఆలోచనల గుమ్మానికి తాళం వేసుకోవాలి. మన హృదయాల్ని ప్రేమతో, జాలి, కరుణ, దయాళత్వం, సహాయం చేసే మనసుతో నింపుకోవాలి. 2 యూదా 21 వాక్యంలో చూస్తే, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనియుండుడి. అంటే దేవుడి ప్రేమ చాలా విలువైనది, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ. ఆ ప్రేమను మనల్ని నుంచి దూరం అవ్వకుండా మనం కాపాడుకోవాలి. 3 విశ్వాసం. 1 తిమోతి 6:20లో చూస్తే పౌలు గారు తిమోతితో చెప్తారు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. అంటే ఇక్కడ తిమోతికి చెప్తున్నది, నీకు అప్పగింపబడినటువంటి విశ్వాస సంపద, దానిని కాపాడుకోమని తిమోతి గారికి చెప్తున్నారు. విశ్వాసం అనేది మన ఆత్మకు శ్వాస లాంటిది. చివరగా హెబ్రీ 12:14 చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. అంటే చూడండి, పవిత్రత, పరిశుద్ధత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పరిశుద్ధతే మన ఆత్మను కాపాడేది. ఆత్మ లేనివాడు నావాడు కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఆత్మ కలిగి జీవించాలి. ఆత్మ దేవుని పరిశుద్ధాత్మతో కలిగి జీవించాలి. వీటిని మనం కాపాడుకోవాలి. వీటిని కాపాడుకోవడం ద్వారా మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి దగ్గరగా చేస్తుంది. ఈ వాక్యం దేవుని మన జీవితంలో జరిగించి నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్.